బీరకాయ కూర చాలా రకాలుగా చేస్తారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. అయితే మా ఇంట్లో నేనైతే ఈ స్టైల్లో చేస్తాను. ఎప్పుడు ఇదే స్టైల్లో చేస్తానని కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను. ఎందుకంటే పిల్లలకు కొంచెం డిఫరెంట్గా ఇస్తే చాలా బాగుంటుంది అనేసి. అయితే నేను ఇక్కడ 1/2 kg బీరకాయలు తీసుకున్నాను. ఇలా పొట్టు తీసేసుకున్నాను. బీరకాయలు ఎప్పుడు పొట్టు తీసాక ఆ పొట్టు అస్సలు పడేయకండి. ఆ పొట్టుతోని మంచిగా పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఆ పోస్ట్ అనేది చేస్తాను. ఇక్కడ బీరకాయలని మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. బీరకాయ కూర పచ్చిమిరపకాయలతో చేసినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, కారపొడి వేసి చేసినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది. పచ్చిమిరపకాయలతో చేసింది అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని తాలింపు వేసేసుకోండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, అలానే ఎండుమిర్చి వేసుకున్నాను. ఇది కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఇది ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు అది కూడా ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. ఇది కూడా వేగిపోయాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది కూడా 1 నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి. బీరకాయ కూడా రెగ్యులర్గా చేసేది, సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని కొంచెం ఇందులో మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పచ్చిమిర్చి పేస్ట్, అది కూడా వేసేసుకోవాలి. దీంతోనైతేనే మనకు ఫ్రై అవుతుంది. అందులోనే కొంచెం సరిపడంత ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. 1 నిమిషం అలా కలిపేసుకున్నాక మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. మధ్యలో మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకు వాటర్ అనేది కింద ఫామ్ అవుతుంది. లేత బీరకాయలు అయితే ఇలా వాటర్ అనేది వస్తాయి కింద. ఇది మంచిగా ఫ్రై అయితే దగ్గరికి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందులో పాలు పోసి చేసినా కూడా చాలా బాగుంటుంది. ఏది ఇష్టం మీకు? పాలు పోసిన బీరకాయ ఇష్టమా, లేదంటే ఇలా బీరకాయ కూర సింపుల్గా చేసుకోవడం ఇష్టమా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.